that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third side. ఓకే, మనం దీన్ని ప్రూవ్ చేయడానికి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని యూస్ చేసుకుంటున్నాం అనమాట. వాట్ ఈస్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్? ద లైన్ డ్రాన్ parallel to one side of a triangle and cutting the other two sides divides the other two sides in equal proportion. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసినప్పుడు అది మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుంది అని. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది ఎప్పుడు డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంటే. ఓకే, అది మనం యూస్ చేసుకోబోయే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ టు ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్ బైసెక్ట్స్ ది థర్డ్ సైడ్ అని. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఏంటది ట్రయాంగిల్ ఏబిసి. ఏమేమి ఇచ్చారు డేటాలో? ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసిలో మనము డి అనేది ఒక సైడ్కి మిడ్ పాయింట్, సపోజ్ ఏబి సైడ్కి మిడ్ పాయింట్ అనుకుందాం. ఆ మిడ్ పాయింట్ గుండా మనం ఒక లైన్ని డ్రా చేసినప్పుడు ఆ లైన్ ఎలా డ్రా చేయాలి? అదర్ సైడ్కి ప్యారలల్గా. అంటే డిఈ అనేది బీసీకి ప్యారలల్, అలాగే డి అనేది ఏబికి మిడ్ పాయింట్. ఈ రెండు పాయింట్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఈ ఏ లైన్ అయితే మనం డ్రా చేసామో అది ఆపోజిట్ సైడ్ని, నెక్స్ట్ సైడ్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేయాలి ఇక్కడ. అంటే ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, రైట్. సో మనం ఇచ్చిన డేటా ఏంటి? డిఈ అనేది బీసీకి ప్యారలల్, అలాగే డి అనేది ఏబికి మిడ్ పాయింట్. ఓకే, సో డి అనేది ఏబికి మిడ్ పాయింట్ కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏడి ఎంత ఉంటుందో బీడి అంత ఉంటుందని. డౌట్ లేదు కదా, మిడ్ పాయింట్ అంటే కరెక్ట్గా మధ్యలో ఉంటుంది అని. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీడి. సో మనం ఏడి బై బీడి వేసుకుంటే అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది, రెండు సమానం కాబట్టి. సో దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 కింద సేవ్ చేసుకున్నాం. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు మనకి? డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉంది. డిఈ అనేది బీసీకి ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది. రైట్. సో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం తెలుసు ఒకటి. ఏంటది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము? ఒక లైను ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఉన్నప్పుడు అది మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుంది అని. Okay, so as DE is parallel to BC, we can write that AD by DB is equal to AE by EC. AD by BD is equal to AE by EC. Okay, doubt లేదు కదా మనకు అక్కడ. AE by EC is equal to AD by BD ఎలాగైనా రాసుకోవచ్చు మనం. సో AE by EC is equal to AD by BD. ఇది మన బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉపయోగించి వేసామన్నమాట. ఓకే, కానీ మనకి ఏం తెలుసు? ఏడి బై బీడి అనేది దేనికి ఈక్వల్? 1కి ఈక్వల్. ఎందుకని? డి అనేది ఏబికి మిడ్ పాయింట్ కాబట్టి. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్ కనుక చూస్తే ఆటోమేటిక్గా ఏఈ బై ఈసీ ఈక్వల్ టు ఏడి బై బీడి కాబట్టి ఏఈ బై ఈసీ ఈక్వల్ టు 1 అనేసుకోవచ్చు అనమాట. రైట్. అంటే ఏమవుతుంది? ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీకి ఈక్వల్ అవుతుంది. ఏఈ అనేది ఈసీకి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఈ అనేది ఏసీకి మిడ్ పాయింట్ అయినప్పుడు. అంటే మనకు కావాల్సింది ప్రూవ్ చేసేసినట్టే కదా. ఏం ప్రూవ్ చేసాం మనము? ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైను ఒక సైడ్ మిడ్ పాయింట్ గుండా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అది రెండో సైడ్ యొక్క మిడ్ పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది అని ప్రూవ్ చేసామన్నమాట. అర్థమైందా? థ్యాంక్ యూ. ప్రూవ్